టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి లేడీస్ కి చక్కగా స్ట్రైట్ కట్ ప్యాంట్ ని ఈజీగా ఎలా కుట్టొచ్చు అనేది అయితే మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూపిస్తానండి ఈ ప్యాంట్ యొక్క కటింగ్ అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఇది స్టిచ్చింగ్ వీడియో అన్నమాట ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో కుడుతున్నామండి ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి క్రాచ్ జాయింట్ అనేది చేసుకోవాలి క్రాచ్ అన్న కిస్తా అన్న ఒకటే ఈ కిస్తా జాయింట్ చేసుకునేటప్పుడు కింది వైపు ఉన్న క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి పై వైపు ఉన్నటువంటి క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టుకుని ఫస్ట్ కిస్తా జాయింట్ అయితే చేసుకోవాలి ఓకే కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి దీని ముందు వీడియో ఈ ప్యాంట్ యొక్క కటింగ్ వీడియోనే ఉంటుంది ఇలా ఒక స్టిచ్ మీద రెండో స్టిచ్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి వేసేసిన తర్వాత ఇలా పక్కకి తీసేసి డాట్ వేయాలి డాట్ కోసం మనము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా కట్ చేసుకున్నప్పుడు ఈ 1 ఇంచ్ ని ఇక్కడ మనం కవర్ చేసేయాలన్నమాట డాట్ కుట్టాలి స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ ఉండాలి అలాగే డాట్ యొక్క లెంత్ వచ్చేసరికి 4.5 లేదా 5 ఇంచులు ఉండేలాగా పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ వచ్చేసి నేను 4.5 ఇంచులు ఉండేలాగా పెట్టేశానండి పైన స్టార్టింగ్ మాత్రం 1/2 ఇంచ్ ఉండాలి ఇలా క్రాస్ గా కుట్టేయడమే రెండో వైపు డాట్ కూడా సేమ్ చూడండి కింది వైపున డాట్ కుట్టాలి సేమ్ టక్స్ దగ్గర ఫోల్డ్ పెట్టేసి 1/2 ఇంచ్ ఏమో విడత పెట్టి లెంత్ వచ్చేసి 4.5 ఇంచులు ఓకే క్రాస్ గా కుట్టేయడమే ఇప్పుడు మనం పాకెట్స్ ఎలా కుట్టాలో చూద్దామండి పై వైపున ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఓకే చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఓవర్లాక్ చేసుకున్నాను మీకు ఓవర్లాక్ అవైలబుల్ గా ఉంటే ఎప్పుడు కుట్టిన దాన్ని అప్పుడే ఓవర్లాక్ చేసుకుంటే ఫినిషింగ్ చక్కగా వస్తుంది ఓకే ఇప్పుడు మనం పాకెట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దామండి ఇక్కడ నేను 1 సైడ్ మాత్రమే పాకెట్ ఇస్తున్నాను అది కూడా రైట్ సైడ్ అన్నమాట మనం వేసుకున్నప్పుడు మనకి రైట్ సైడ్ పాకెట్ ఉంటే మనకు కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది కదా కాబట్టి రైట్ సైడ్ ఇస్తున్నాను ఇది పాకెట్ క్లాత్ పై వైపు క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి కింది వైపు క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికే ఉండాలి ఇప్పుడు మనం ఏదైతే పాకెట్ కి రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం కదా ఇటువైపున మాత్రమే స్టిచ్ చేసుకోవాలన్నట్టు ఓకే ఇలా రౌండ్ గా కుట్టేసిన తర్వాత చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలి టక్స్లు ఇచ్చాక దీన్ని మనం రివర్స్ లో ఫోల్డ్ చేసేయాలి అంటే రెండో వైపుకి టర్న్ చేసేయాలన్నమాట ఓకే చూడండి ఇప్పుడు జస్ట్ ఇలా తిరగేసేయడమే పాకెట్ ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము పాకెట్ కి ఈ చివరన టాప్ స్టిచ్ వేసుకోవాలి ఓకే నీట్ గా ఫోల్డింగ్ అది లేకుండా చక్కగా ఇలా రివర్స్ చేశాక టాప్ స్టిచ్ వేసేయడమే రౌండ్ గా వేయకపోయినా పర్వాలేదు మనకి కుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉండాలి కాబట్టి స్టిచ్ చేసుకుంటే చక్కగా నిలబడి ఉంటుంది పాకెట్ రెడీ చేసుకున్న తర్వాత ప్యాంట్ కి రైట్ సైడ్ లో పైన నడుము దగ్గర నుంచి 5 లేదా 6 ఇంచులు 5.5 కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టము 5.5 లేదా 6 ఇంచుల వరకు ఈ పాకెట్ లెంత్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పాకెట్ ఇలా ఉంది చూసారా నేను ఎలా పెట్టానో అలాగే చూడండి కింది వైపు పాకెట్ లేయర్ ని పక్కకు పెట్టేసి పై వైపు ఉన్న లేయర్ ని మనం అటాచ్ చేసుకోవాలన్నమాట ప్యాంట్ కి రైట్ సైడ్ కి అటాచ్ చేసుకోవాలి మనం ఏదైతే 5.5 ఇంచులు పాకెట్ లెంత్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి క్రాస్ గా స్టిచ్ చేయాలన్నమాట అర్థమైంది కదా పాకెట్ యొక్క అడుగు క్లాత్ ని పక్కకు తీసేసి పై వైపు ఉన్న లేయర్ ని మాత్రమే ఇలా క్రాస్ గా కుట్టుకోవాలి ఓకే కుట్టాక వేస్ట్ ని కట్ చేయొచ్చు ఉంచినా పర్వాలేదు చూడండి ఇలా వస్తుంది అనమాట కుట్టాక మీరు ఒకసారి కుట్టిన తర్వాత మీరు చేసింది కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి దాన్ని బట్టి మీకు మళ్ళీ వన్స్ మీరు పాకెట్ కుట్టి క్రాస్ కట్ చేశారనుకోండి తర్వాత ఏం చేయలేరు అనమాట మిస్టేక్ వస్తే కాబట్టి ముందుగా ఒక లూజ్ కుట్టు అయినా కుట్టుకుని చూసుకుని అంతా ఓకే అన్న తర్వాత గట్టి కుట్టు వేసుకోండి ఓకే ఇలా పాకెట్ ని కింది వైపుకి టర్న్ చేసి ఒక టాప్ స్టిచ్ వేసాను దాని పక్కనే ఒక పాదం వరుసన రెండో స్టిచ్ కూడా వేసాను అనమాట దానివల్ల మనకి పాకెట్ అనేది స్టిఫ్ గా వస్తుంది చూసారా ఇలా ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా ప్యాంట్ క్లాత్ ని పాకెట్ మీద చివరిని ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి ఇలా ఈ పాకెట్ ని ప్యాంట్ క్లాత్ ని ఈ చివరన సైడ్ అటాచ్ చేసుకుంటే ఇంకా మనకి ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట ఓకే ఇంతే చూడండి చక్కగా మనకి పాకెట్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా వస్తుంది ఓకే ఓకే అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మీరు ఒకవేళ రెండో వైపును కూడా పాకెట్ వేయాలనుకుంటే సేమ్ మెథడ్ అన్నమాట
ఓకే, ఇప్పుడు మనం ప్యాంట్ యొక్క నడుము ఏదైతే ఉంటుందో దానికి బెల్ట్ ఎలా వేయాలో చూద్దామండి. దానికోసం ఇది వచ్చేసరికి బకరం పట్టీ అనమాట. ఇలా మనకి బండిల్స్లో దొరుకుతుంది. ఈ బకరం పట్టీ వచ్చేసరికి మనం వేస్తున్నటువంటి ఎలాస్టిక్ ఎంతైతే వెడల్పు ఉంటుందో ఆ వెడల్పుతో సమానంగా ఈ బకరం పట్టీ అనేది ఉండాలి. అంటే ఎలాస్టిక్ కన్నా పెద్దది ఉండకూడదు, అలానే చిన్నది ఉండకూడదు. అలాగే ఈ బకరం పట్టీ లూజ్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఎక్కువగానే తీసుకోండి. టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాపుల్లో ఉంటుందండి. ఇది ప్యాంట్స్కి వాటికి నడుముకు వేసే బెల్ట్ బకరం అనమాట. ఇంకా మనము ఈ ఎలాస్టిక్ పెట్టుకుని ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అక్కడికి చిన్న కట్ పెట్టి ఇలా లాగేస్తే స్ట్రైట్గా వచ్చేస్తుంది. మనం కట్ చేసినా కరెక్ట్గా రాదనమాట. కట్ చేయకుండా జస్ట్ ఇలా లాగేసామనుకోండి మొత్తం కూడా క్లియర్గా కట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ బెల్ట్ని ఏ విధంగా వేయాలో చూస్తున్నాము. ఫస్ట్ రాంగ్ సైడ్ నుంచి ఈ బెల్ట్ వేయడానికి క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ ఎలా తీసుకోవాలి మీకు కటింగ్ చేసినప్పుడే ఈ బెల్ట్ కటింగ్ కూడా చూపించేశాను. చూడకపోతే ఒకసారి కటింగ్ వీడియో చూడండి. ఈ బెల్ట్ని ప్యాంట్కి మనం రాంగ్ సైడ్ వైపు నుంచి జస్ట్ ఇలా నడుముకి జాయిన్ చేసేయడమే ఫస్ట్. ఓకే, ఇలా మొత్తం జాయిన్ చేసేయాలి. ఈ పాకెట్ దగ్గర కూడా నీట్గా ఫోల్డింగ్ పెట్టేసి లోపల పాకెట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేసి ఎక్స్ట్రా సాగినట్లుగా అట్లా ఏమీ లేకుండా నీట్గా ప్లేస్ చేసుకుని బెల్ట్ని అయితే అటాచ్ చేసాం. ఎలా ఈ బెల్ట్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పై వైపున మనం ఈ బెల్ట్ పెట్టేసుకుని కుట్టుకోవాలన్నమాట. ఈ బెల్ట్ ఏదైతే బకరం ఉందో ఇది పెట్టడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఏం లేదు, బకరం పెట్టి దాని మీదకి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేయడమే, కిందికి ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసేయడమే పై వైపుకి. ఓకే, అర్థమైంది కదా, జస్ట్ ఇంతే. బ్యాక్ సైడ్లో వచ్చి మనకి ఎలాస్టిక్ వస్తుందండి. ఫ్రంట్లో మాత్రం ఈ విధంగా బెల్ట్ రావడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ రెడీ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి. బ్యాక్ని కూడా సేమ్ మనము ఇందాక ఫ్రంట్లో ఎలాగైతే కిస్తా జాయింట్ వేసుకున్నామో అలాగే కిస్తా జాయింట్ అయితే వేయాలి. పాకెట్స్ అలాంటివి బ్యాక్ పార్ట్కి ఏమీ వేయకూడదండి, ఫ్రంట్లోనే మనం పాకెట్స్ వేసుకుంటాము. ఓకే, బ్యాక్ పార్ట్కి అయితే నేను కిస్తా జాయింట్ చేసేసానండి. ఇవి వచ్చేసరికి మనకి వెనకాల కిస్తా లెంత్ పెరగడం కోసం క్రాస్ పీసులు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసినప్పుడు అవన్నమాట. రెండు విడివిడిగా ఉన్నాయి కదా, వాటి రెండింటిని అయితే జాయింట్ చేసేసాను. ఈ రెండింటిని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి అయితే ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. మనకి క్లాత్ తక్కువ రావడం వల్ల ఈ పీస్ అనేది జాయింట్ పడుతుందండి. ఒక 2.5 మీటర్లు అలా తీసుకున్నాం అనుకోండి, ఈ కిస్తా పీస్ అనేది పైన ఏదైతే లెంత్ పెంచాలో అది జాయింట్ పడకుండా మీకు ఒకే కటింగ్లో వస్తుందన్నమాట. ఇక్కడ నేను 2 మీటర్స్ క్లాతే తీసుకున్నాను కదా, దానివల్ల ఈ కొంచెం మనం ఏదైతే క్రాచ్ లెంత్ పెంచాలో బ్యాక్ పార్ట్లో దానికోసం పీస్ జాయింట్ అయితే పడింది అనమాట. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ కూడా వేయాలి. ఇలా పక్కకు పెట్టేసి టాప్ స్టిచ్ వేయాలి. ఈ పీస్ని జాయింట్ వేసిన తర్వాత మనం దీనికి ఎలాస్టిక్ వేయాలని చెప్పుకున్నాం కదా, దానికోసం బెల్ట్ కుట్టాలన్నమాట. ఈ బెల్ట్ని వచ్చేసరికి మనము ఇందాక ఫ్రంట్కి రాంగ్ సైడ్ నుంచి బెల్ట్ తిప్పాం కదా, కుట్టాం కదా ఫస్ట్. ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఒరిజినల్ సైడ్ వైపునే మనం జాయింట్ వేసుకోవాలన్నమాట. ఒరిజినల్ సైడ్ వేసి రాంగ్ సైడ్కి తిప్పి కుడతాము. ఫస్ట్ అయితే ఈ పీస్ని మనము జాయింట్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్గా ఉంటుంది కదా, ఈ పీస్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు ప్యాంట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి, రాంగ్ సైడ్ అనేది కిందికి ఉండాలి. బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారన్నట్టు 1-2 సార్లు చెప్తున్నానండి. ఓకే, ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో ఒకసారి చూడండి. పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ పైన పెట్టాలి. చూడండి, సైడ్ జాయింట్ అనమాట ఎలా చేయాలనేది.
బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉంది, ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ రెండు చివర్లు ఇక్కడ ఏవైతే బెల్ట్ జాయింట్స్ ఉంటాయో అవి రెండు కరెక్ట్గా పెట్టుకుని పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ సైడ్ జాయింట్ అనేది ఇలా చివరి వరకు చేసుకుంటూ రావాలి. స్ట్రైట్ ప్యాంట్కి ఎప్పుడు కూడా ఇదే మెథడ్లో కుట్టాలి. ఓకే, నార్మల్ ప్యాంట్కి స్ట్రైట్ ప్యాంట్కి స్టిచ్చింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే నార్మల్ ప్యాంట్స్కి సైడ్ జాయింట్ ఉండదు కదా, 2 పీసెస్ తోటే మనకి నార్మల్ ప్యాంట్ వస్తుంది. బట్ ఈ స్ట్రైట్ కట్ అనేసరికి మొత్తం 4 పీసెస్గా వస్తాయి, ఫ్రంట్కి 2 బ్యాక్ 2 అన్నట్టు. ఇలా ఇక్కడ వరకు కుట్టేసేయాలి. ఇలా ఇక్కడ వరకు ఏదైతే మనకి టక్స్ పాయింట్ ఉందో అక్కడ వరకు కుట్టాక అదే స్టిచ్ పైన మనం మళ్ళీ రెండో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకే, ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో వైపును కూడా సేమ్ అంతే, ఇటువైపును కూడా సేమ్ ఈ జాయింట్లు రెండు ఇలా కరెక్ట్గా పెట్టేసి పైన ఒక 1/2 ఇంచ్ కుట్టకుండా వదిలిపెట్టి సైడ్ జాయింట్ చేసేసుకోవడమే. ఈ జాయింట్ చేసిన తర్వాత మనం ఎలాస్టిక్ కుట్టాలి. ఓకే, ఇప్పుడు రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ సైడ్లో ఎలాస్టిక్ వేయడానికి పీస్ జాయింట్ వేసుకున్నాం కదా బెల్ట్ క్లాత్, ఆ క్లాత్ని ఫ్రంట్ మీదకి ఫోల్డ్ వేయాలి. ఓకే, ఇప్పుడు మనము ఎలాస్టిక్ వేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ ఈ నడుము లూజ్ ఎంతైతే ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనం ఎలాస్టిక్ కట్ చేసుకోవాలి కదా, ఎంత వేయాలి అన్న క్లారిటీ కోసం అనమాట. ఇది మొత్తం ఇలా 28 ఇంచులు లూజ్ ఉంది. ఒకవైపు సైడ్ ఎడ్జ్ నుంచి రెండో వైపు సైడ్ ఎడ్జ్ వరకు 28 ఇంచులు వచ్చింది కదా. ఓకే, ఈ 28 ఇంచులకు గాను ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసరికి మనం 28 ఇంచులలో సగం అంటే 14 ఇంచులకి ఒక 1 ఇంచు లేదా 2 ఇంచులు ఎక్కువగానే తీసుకోవాలి. ఓకేనా, అంటే ఎలాస్టిక్ మనం లాగినప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్కి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. అంటే బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో ఆ లాగినప్పుడు ఎలాస్టిక్ కూడా అంత వస్తే మీకు కరెక్ట్గా ఎలాస్టిక్ తీసుకున్నట్టు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి మనం ఏదైతే ఎలాస్టిక్ వేయడం కోసం బెల్ట్ వేసాం కదా, ఆ బెల్ట్ని ఫ్రంట్ మీదకి ఈ విధంగా ఫోల్డ్ పెట్టి ఫ్రంట్ బెల్ట్ మీదకి ఇలా రివర్స్లో ఫోల్డ్ పెట్టాలన్నమాట. ఫోల్డ్ పెట్టి సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే స్టిచ్చింగ్లో మీరు ఎలాస్టిక్ని కూడా పెట్టేసేయచ్చు. సేమ్ అదే స్టిచ్ పైన ఇలా రెండో స్టిచ్ కూడా వేసేయండి. ఓకే, ఇలా బ్యాక్ బెల్ట్ని ఇలా ఫ్రంట్ బెల్ట్ మీదకి పెట్టేసి మళ్ళీ రివర్స్లో ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచ్ క్లాత్ని పైకి ఫోల్డ్ పెట్టేసి సైడ్ జాయింట్ మనం ఇందాక చేసిన కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకి కలిపేసేయాలి. ఎక్సెస్గా ఉన్న క్లాత్ని కట్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇదే స్టిచ్ పైన ఈ ఎలాస్టిక్ని పెట్టేసి స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్ చేసుకునేటప్పుడు కింది వైపున ఆ క్లాత్ అనేది ఎలాస్టిక్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టాలండి. అంటే మడత అనేది కొంచెం ఎలాస్టిక్ కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. చూడండి, పై వైపుకి ఎలాస్టిక్ ఉండాలి, కింది వైపున కొంచెం క్లాత్ అనేది ఉండాలి. ఓకే, అదే స్టిచ్ పైన రెండో స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇంతే. ఇప్పుడు జస్ట్ దీన్ని ఇలా కింది వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకుంటే చాలండి. ఈ ఎలాస్టిక్ అనేది లోడింగ్ చూడండి, ఇంతే. జస్ట్ ఇలా అంటే చాలు, లోడింగ్ అయిపోతుంది అనమాట. చూసారా, చక్కగా వచ్చింది. ఆ సైడ్ వేస్ట్ కూడా మనకి ఏమీ కనిపించదు, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఎలాస్టిక్ మీదకి ఈ విధంగా ఫోల్డ్ పెట్టేసి మనం కుట్టు అనేది ఎలాస్టిక్ మీద పడకూడదు. ఎలాస్టిక్ మీద కుట్టు పడింది అనుకోండి సాగదనమాట, మనం లాగడానికి కూడా సాగదు. కాబట్టి ఎలాస్టిక్ అనేది లోపలికి ఇలా పెట్టేసి జస్ట్ ఆ క్లాత్ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఆ క్లాత్ మీద మాత్రమే స్టిచ్ పడాలన్నట్టు. ఓకే, ఇలా. ఓకే, చూడండి, ఎలాస్టిక్ని ఇలా లోపలికి పెట్టేసుకుని క్లాత్ ఇలా ఫోల్డ్ పెట్టుకుంటూ కుట్టేయడమే. ఓకే, ఇలా కుట్టేటప్పుడు ఈ లోపల ఎలాస్టిక్ మనకి మొత్తం లూజ్కి సరిపడా ఉండదు కాబట్టి ఎలాస్టిక్ని ఇలా కొంచెం లాగుతూ మళ్ళీ లోపలికి పెట్టి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టడమే. ఓకేనా, ఇలా. ఓకే, చూడండి, మొత్తం అంతా కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట. ఈ విధంగా వస్తుంది. ఒకసారి మనం బాగా కొంచెం స్ట్రెచ్ చేసామనుకోండి లోపల ఎలాస్టిక్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కాలి చివరిని ఎలా కుట్టాలో చూస్తున్నాము. ఈ కాలి చివరిని వచ్చేసరికి నేను అది ఓవర్లాక్ కూడా చేసేసానండి.
ఇప్పుడు ఎటువైపు క్లాత్ని అటువైపుకి ఈ విధంగా పెట్టేసి డబల్ ఫోల్డ్ చేసుకుని కుడితే సరిపోతుంది. స్లిట్ లాగా వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఈ విధంగా మనము డ్రెస్కి కుడతాం కదా సైడ్ స్లిట్, అలా కుట్టుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అలా చేయడం వల్ల మన వీడియోని ఇంకొంతమంది చూడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కదా. రెండో వైపును కూడా సేమ్ అలాగే ఫోల్డ్, ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి కుట్టేసేయడమే. చాలా ఈజీ అండి. నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. వీడియో మీకు ఎలా అర్థమైందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోయినా చెప్పండి, నేను ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇటువైపుది కూడా సేమ్ అదే విధంగా మనము ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయడమే. ఇలా, ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. ఇంకో మెథడ్లో కూడా స్టిచ్ చేయొచ్చు దీన్ని మనము, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా రెండు ఈక్వల్గా ఫోల్డ్ పెట్టేసి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని లోపలికి ఫోల్డ్ పెట్టి కుట్టేసుకోవడమే. ఓకే, ఇలా ఒక స్టిచ్ వేస్తే సరిపోతుందండి. ఇదే విధంగా రెండో వైపును కూడా మనం కుట్టుకుని రెడీ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఈ జాయింట్ అయితే చేసేద్దాం. ఓకేనా, ఇలా చివరి ఎడ్జెస్ రెండింటిని పట్టుకుని కాలు యొక్క చివరి ఎడ్జెస్ జస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి మనము సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఓకే, ఇలా ఒక కాలి చివరి నుంచి ఈ కిస్తా పాయింట్లు ఇవన్నీ కూడా దాటుకుని రెండో కాలు చివరి వరకు కూడా మనం ఇదే విధంగా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. అదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. మనకి ప్యాంట్ రెడీ అవుతుంది, స్ట్రైట్ ప్యాంట్. రెండు ఎడ్జెస్ ఈక్వల్గా ఉండాలి, ఏది కూడా లాక్కూడదు అనమాట. హెచ్చు తగ్గులు రాకుండా మనం కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా లాగాల్సిన పని కూడా రాదు. సేమ్ ఇదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి, ఫైనల్గా మన స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.